ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: దేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలోని బ్లాకుల కోసం వారం రోజుల పాటు నిర్వహించనున్న సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ వాహనమిత్ర పథకం 5వ విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు లబ్దిదారులకు అందించనున్నారు. తెలంగాణ రాష్టం పెట్టుబడులకు కేంద్ర బిందువులా మారిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: దేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలోని బ్లాకుల కోసం వారం రోజుల పాటు నిర్వహించనున్న సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో ప్రారంభిస్తారు. భారత్ మండపంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ, బ్లాక్ స్థాయి ప్రతినిధులు పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో పాలనను మెరుగుపరచడానికి, పౌరుల జీవన ప్రమాణాలను పెంచేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని 329 జిల్లాల్లోని 500 ఆకాంక్షాత్మక బ్లాకుల్లో అమలు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుండి 9 వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అభివృద్ది ఇతివృత్తంతో అన్ని ఆకాంక్షాత్మక బ్లాకులు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు ఏటా అందిస్తున్న 5వ విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు లబ్దిదారులకు అందించనున్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి 2,75,931 మంది వైఎస్సార్ వాహనమిత్ర లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో 275.93 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్టం పెట్టుబడులకు కేంద్ర బిందువులా మారిందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని సీతారామపురం, చందనవెల్లి పారిశ్రామిక వాడల్లో 1,400 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కైటెక్స్, 350 కోట్ల రూపాయలతో స్థాపించనున్న సింటెక్స్ సంస్థల తయారీ యూనిట్లకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ సమీపంలోని షాబాద్ మండలం లాజిస్టిక్ రంగానికి చిరునామాగా మారుతోందని అన్నారు. మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కైటెక్స్ అసెంబ్లింగ్ గార్మెంట్స్, అపెరల్స్ యూనిట్ను సీతారాంపురం పారిశ్రామిక వెడలో ఏర్పాటు చేస్తోందని వివరించారు. 2024 నాటికి ఈ కేంద్రం అందుబాటులోకి వస్తుందని, ఈ సంస్థ ద్వారా 18,000 మందికి ఉపాధి లభించనుందని మంత్రి వెల్లడించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ర్యాంకింగ్స్లో భారత్ 40వ స్థానంలో నిలిచిందని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO తెలిపింది. విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఏడాది కేటాయించే ర్యాంకుల జాబితాను నిన్న విడుదల చేసింది. స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా తొలి 3 స్థానాల్లో నిలవగా భారత్ గత ఏడాదిలానే ఈసారి కూడా 40వ స్థానంలోనే కొనసాగింది. 2013లో 66వ స్థానంలో ఉన్న భారత్ 10 ఏళ్లలో 26 స్థానాలు అధిగమించి 40వ స్థానంలో నిలవటం విశేషం. భారత్ తాజా ర్యాంకింగ్పై నీతి ఆయోగ్ స్పందిస్తూ అంకుర సంస్థలకు అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పరిశోధనలు మెరుగైన ర్యాంకింగ్కు దోహదపడినట్లు పేర్కొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో జూన్ 11న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై వివరణ ఇస్తూ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారాన్ని ప్రకటన ఇచ్చినట్లు 2,33,248 మంది పరీక్ష రాసినట్లు తెలియజేసింది. పారదర్శకత కోసం అదే విషయాన్ని వార్తా సంస్థలకు తెలియజేసినట్లు పేర్కొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహించగా OMR స్కానింగ్లో 2,33,506 మంది పరీక్ష రాసినట్లు తేలిందని పేర్కొంది. అనేక జిల్లాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసిన నేపథ్యంలో అంకెల్లో స్వల్ప మార్పులు సహజమని, స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించినట్లు వివరించింది. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు అవకాశమే లేదని గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో
ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేదని టీఎస్పీఎస్సీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. ఆమె నిన్న వైద్య అధికారులతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ను కుటుంబ సభ్యుల ఫోన్ల ద్వారా డౌన్లోడ్ చేయించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత చికిత్సలు, అనుబంధ ఆసుపత్రుల వివరాలు ఈ యాప్లో ఉన్నాయని తెలియజేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణ తేదీల వివరాలు స్థానికులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద ఇప్పటికే చేపట్టిన సర్వేలో తొలి విడత పూర్తయిందని, ఈ సర్వేలో ఆర్థోపెడిక్ వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో గణపతి నిమజ్జన వేడుకలు నిన్న ప్రశాంతంగా ముగిశాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. హైదరాబాద్ నగర వీధులు భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహంతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీదశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు నిన్న మధ్యాహ్నం 2 గంటలకే ముగిశాయి. వైవిధ్యభరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మన శరీరానికి ఆయువు పట్టు అయిన గుండెను ఆరోగ్యంగా చూసుకోవటం ఎంతైనా అవసరం. ఇందుకోసం గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, శరీరానికి అవసరమైన వ్యాయామం చేయటం, యోగా సాధన చేయటం, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడినట్లు ఆ పార్టీ తెలియజేసింది. చంద్రబాబు నాయుడు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేయగా దాదాపు 20 రోజుల తర్వాత ఈరోజు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా అక్టోబర్ 3వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకున్నట్లు త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పాదయాత్ర తేదీని ప్రకటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయువ్య దిశగా ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ వైపు కదులుతోందని, దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తర కోస్తా, కర్ణాటక పరిసర ప్రాంతాల్లోనూ నైరుతి బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలోని బ్లాకుల కోసం వారం రోజుల పాటు నిర్వహించనున్న సంకల్ప్ సప్తాహ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ వాహనమిత్ర పథకం 5వ విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు లబ్దిదారులకు అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్ర బిందువులా మారిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.